ఇరాన్లో ఒకవైపున సోషల్ మీడియా బ్యాన్ చేశారు, ఇంటర్నెట్ బ్యాన్ చేశారు. కానీ స్టార్లింక్ వాడు అక్కడ సర్వీసెస్ని అందించడం వల్ల అది అంటే శాటిలైట్ డైరెక్ట్ ఫోన్ లింక్ ఉన్నటువంటి ఓన్లీ 1% దాన్ని వినియోగించుకున్నటువంటి జంజీ అక్కడ జరుగుతున్న దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది ఇరాన్ కాదు, ఇది పర్షియా అంటూ రాడికల్ ఇస్లామిస్టులకు వ్యతిరేకంగా మా ఉద్యమం అంటూ పర్షియా అంతటా కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నటువంటి దృశ్యాలు మొత్తం ఇది. ఆ లైటింగ్ చూడండి ఎట్లుందో. పబ్లిక్ అందరూ రోడ్ల మీదకి వచ్చి సెల్ ఫోన్లలో లైట్లు వేసి మరి ఆ రెజీమ్ చేంజ్ ఎవడైతే కొమైనీ ప్రభుత్వం దిగిపోవాలన్నటువంటి ఉద్యమాలు పతాక స్థాయికి తీసుకెళ్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మళ్ళీ మరొకసారి బానిసత్వం వైపుకి వెళ్ళలేమంటున్నారు. కానీ ఒకవైపున ఇప్పటికీ 78 మందిని చంపేశారు. అలాగే 4000 మందిని జైళ్లలో వేశారు. అనేక మందికి కాళ్ళని గాయపరిచారు, చేతుల్ని గాయపరిచారు. అయినా సరే జంజీ యూత్ మాత్రం తమ ఉద్యమం ఆపటం లేదు అక్కడ.